హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. విద్యుత్ శాఖలో కొత్త నోటిఫికేషను. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి రన్నింగ్ లేదు. ట్రైనింగ్లో మీకు 70,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీకు ₹1,00,000 జీతం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషను ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది అప్లై చేసేది వెళ్ళిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో మేము తీసుకురావడానికి మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కు కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విషయం మీకు ఈ నోటిఫికేషన్ మీకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా కానీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉందంటే ఇండస్ట్రియల్ ఫైర్ సేఫ్టీ జాబ్స్కి అయితే మన బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చదివిన వారు దీనికి, లేకపోతే ఎంఈ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 60% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ డిసిప్లిన్లో యూనివర్సిటీ నుంచి 60% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దేంట్లో మనకి క్వాలిఫికేషన్ ఉండాలంటే హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్, సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ నుంచి కోర్స్ చేసిన వారు, ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్, ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్ అండ్ ఫైర్, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్, ఫైర్ టెక్నాలజీ సేఫ్టీ నుంచి మనకి ఇంజనీరింగ్ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి అప్లై చేయడానికి మనకి ఎంటెక్, ఎంఈ చదివిన వారు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు 60% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి బీఈ, బీటెక్ చేసిన వారైతే 1 year అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫిజిక్స్ దీంట్లో ఫుల్ టైము ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్ బీఎస్సీ సబార్డినేట్ లెవెల్లో ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఫుల్ టైం ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్, ఫిజికల్ సైన్స్ అప్లై చేసుకున్నవారు క్వాలిఫై అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే అప్లైడ్ ఫిజిక్స్ విత్ ఫిజికల్ అండ్ మ్యాథమెటిక్ లెవెల్లో ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎంఎస్సీలో 60% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 4/3/2020 నాటికల్లా జనరల్కి మనకి 26 సంవత్సరాలు ఉండాలి. తర్వాత ఓబీసీ వారికి మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 29 years ఉన్నవారు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషను, 31 దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేటప్పటికి 36 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది జనరల్ క్యాండిడేట్కి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వారికి 39 years దాకా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలు 41 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ 31 years దాకా. మనం డిపెండెడ్ ఆన్ హూ డైడ్ రోడ్స్ ఆఫ్ 1984లో దానికి ఎవరైనా ఉంటే 31 years దాకా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది 1 year ట్రైనింగ్ ఇస్తారు మీకు. తర్వాత మీకు పర్మనెంట్ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ జాబ్ వచ్చేటప్పుడు మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్, మీకు 1 year ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ స్టైఫండ్ 74,000 ఇవ్వడం జరుగుతుంది. వన్ టైం బ్లాక్ అలవెన్స్ 30,000. తర్వాత ఎన్పిసిఎల్ అప్రూవ్డ్ అయిన తర్వాత ₹1,00,000 అయితే శాలరీ అయితే రావడం అయితే మీకు జరుగుతుంది. ఇక్కడ ఎలాగంటే మనకి సైంటిఫిక్ ఆఫీసర్ సి పోస్ట్ ఇది మనకి పే లెవెల్ 10, మ్యాట్రిక్స్ 56,100 అంటే అన్ని అలవెన్స్లు కలిపి మనకి ₹1,00,000 మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత డైర్నెస్ అలవెన్స్ అన్నిటితో కలిపి ₹1,00,000 అయితే శాలరీ అయితే వస్తుంది. మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. హౌస్ రెంట్ అలవెన్స్, సైట్ లొకేషన్ అలవెన్స్, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచి జాబ్ అయితే చెప్పుకోవచ్చు. లెవెల్ ట్రావెల్స్ అలవెన్స్, లీవ్ అండ్ ఎన్కేస్మెంట్ అలవెన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతాయి. మీకు ఎన్ని
మనకి మెడికల్ ఫెసిలిటీస్ ఉండి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఈ జాబ్ వస్తే మనకి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ ఉంటుంది. రీఎంబర్స్మెంట్ ఆఫ్ కేబుల్ టీవీకి, మొబైల్ ఫోన్ ఛార్జింగ్, న్యూస్ పేపరు, చాలా మనకి అలవెన్స్ అయితే చాలా రకాల అలవెన్స్ అయితే ఉంటుంది. ఇన్సెంటివ్ పెర్ఫార్మెన్స్ లైక్డ్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇల్లు కట్టుకోవడానికి మనకి హౌస్ బిల్డింగ్ సెంట్రల్ పర్పస్ కింద మనకి లోన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అయితే ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ కేర్ ఇవ్వాల్సింది. ఇక్కడ ఇవ్వాల్సిన అన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని అయితే వదులుకోకండి. మనకి దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, సిబిటి. తర్వాత స్టేజ్ 2 వచ్చేటప్పటికి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 1లో మనకి 120 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు 100 క్వశ్చన్లు ఉంటుంది. మార్కింగ్ సిస్టమ్ 3 మార్క్స్ ఫర్ కరెక్షన్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి 1 ఏమో నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ మొత్తం అవుట్ ఆఫ్ 300కి 100 మార్క్స్ అన్రిజర్వ్డ్. తర్వాత ఎస్సీ, ఓబీసీ, తర్వాత ఈడబ్ల్యూఎస్ వారికి 90 మార్క్స్ రావాలి. ఎస్టీ వారికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడైనా మీరు దృష్టిలో పెట్టుకున్నారంటే మీకు ఉద్యోగం అయితే రాదు. అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఓబీసీల వారికి రాదు. మనకి 300కి మ్యాక్సిమం మనకి 299 వచ్చేలాగా పిల్లలు మీరు చదువుకోవాల్సి ఉంటుంది. చదివిన వారే దీనికి అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రులను అయితే మోసం అయితే చేయకండి. ఎందుకంటే మేము క్వాలిఫై అయ్యాము, ఆ ఉద్యోగాలు అమ్మేసుకున్నారని మీ తల్లిదండ్రులని ఆ భ్రమలోకి తీసుకెళ్ళండి. మా పిల్లోడికి రాలేదు, మా అబ్బాయి చాలా బాగా చదువుతాడు అని మాత్రం అనుకోకండి. మీరు పిల్లలు 300కి 300 మార్క్స్కి అయితే ట్రై చేయడానికి వెళ్తేనే మీకు 290 అలా వస్తుంది కాబట్టి అప్పుడు మీకు జాబ్ అయితే కంపల్సరీ వస్తుంది. పిల్లల్లో కూడా నెగిటివిటీ నిండిపోయింది. జనరల్ క్యాండిడేట్కి ఓబీసీలకి మాకు ఉద్యోగం రాదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి ఉద్యోగాలు వస్తాయనుకుంటున్నారు. మీ కేటాయించిన వాటిలో మీకు ఎక్కువ మార్కులు వస్తే మీకు కంపల్సరీ ఉద్యోగం అయితే వస్తుంది. స్టేజ్ 1లో మనకి 1:12 తీసుకుంటారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు. తర్వాత తీసుకుని పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఈటీ ఫిజిక్స్కి ఏ విధంగా ఉంటుందంటే, స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి కూడా మనకి సేమ్ 120 మినిట్స్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు 100 ఉంటుంది. ఒక క్వశ్చన్కి 3 మార్కులు ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ 1 మార్క్ ఉంటుంది. ఈ క్వాలిఫైయింగ్ అయితే మీరు అసలు పెట్టుకోకండి. ఇది క్వాలిఫైయింగ్ అసలు మీ మనసులోంచి అయితే తీసేయచ్చు. నాకు అసలు ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఇలాంటి వాటికి. క్వాలిఫైయింగ్ కూడా చెప్పకూడదు పిల్లలకి అసలు. ఇది అసలు మీకు కానీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఉంటుంది కాబట్టి మీరు క్లాసిక్ మెకానిక్స్ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఉంటుంది. వీటి మీద అన్ని ఇక్కడ ఇవ్వడం సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది చదివి మీరు ఉద్యోగం అయితే పొందగలుగుతారని కోరుతున్నాను. దీనికి 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఐఎఫ్ఎస్ అన్రిజర్వ్డ్లో 4, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీలో 2, టోటల్ ఓబీసీలో 3, టోటల్ 10 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి ఫిజిక్స్కి వచ్చి అన్రిజర్వ్డ్లో 8, ఈడబ్ల్యూఎస్కి 2, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీలకి 6 వేకెన్సీలు, టోటల్ 20 వేకెన్సీలు ఉన్నాయి. కాబట్టి మనకి శాలరీ చాలా బాగుంటుంది. 70,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండి. మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేటప్పటికి ఆన్లైన్ అప్లికేషన్ 11/2/2026కి మొదలైంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 4/3/2026. పేమెంట్ కూడా సేమ్ మనకి 11/2/2026 నుంచి 4/3/2025 పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. 500 రూపాయలు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్ వారు 500 రూపాయలు ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్సర్విస్ మ్యాన్స్, డిపెండ్ అండ్ డిఫెన్స్ పర్సన్, కిల్డ్ యాక్షన్లో వారికి ఫీజు ఎగ్జామినేషన్ అయితే ఉంది, ఎగ్జామ్ట్ అయితే ఉంది. వారు ఎటువంటి ఫీజు అయితే చెల్లించిన అవసరం లేదు. మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉంది. మనకు చాలా చోట్ల ఉంది, ఓవరాల్ ఇండియాలో అన్ని చోట్ల ఉంది. కాబట్టి మన స్టేట్లో కూడా మనకి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి అవకాశం అనేది మీరైతే మిస్ అవ్వకూడదు. లాస్ట్ డేట్ అయితే చాలా దగ్గరగా ఉంది. కాబట్టి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో వారైతే అప్లై అయితే చేసుకోండి. మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే, మాకు ఆన్లైన్ ఎలా అప్లికేషన్ చేయాలని చేస్తే నేను కంపల్సరీ ఆన్లైన్ అప్లికేషన్ మీకు మొబైల్లో చేసి చూపించడం అయితే జరుగుతుంది. నేను మీకు అందరి కోసము ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కామెంట్ రూపంలో కానీ
లేదా వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఉంచడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని మన పీడిఎఫ్ని కూడా మీకు లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీకు కంపల్సరీ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే బాయ్. నెక్స్ట్ నోటిఫికేషన్లో కలుద్దాం. ఓకే బాయ్.